ఇంట్లోనే ఈజీగా బిర్యానీ చేసుకోవడానికి ఫస్ట్గా ఆనియన్స్ కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే బాస్మతి బియ్యం నానబెట్టుకొని పెట్టుకోవాలి కొద్దిసేపు. ఈ బ్రౌన్ చేసుకున్న ఆనియన్ దేనికోసం అంటే బిర్యానీలో వాడడానికి పనికొస్తుంది. ఇది ఇలా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచి సైడ్ తీసుకొని కొంచెం డ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత చికెన్ మ్యారినేషన్ కోసం చికెన్ని కడుక్కొని దాంట్లో పసుపు, కారం తగ్గినంత వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా. అండ్ అలాగే ఉప్పు కూడా టేస్ట్కి సరిపడంత వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 kg వాడితే దానికి సరిపోయేంత. ఆ తర్వాత బిర్యానీ మసాలా, చికెన్ మసాలా కూడా యాడ్ చేయొచ్చు. ఒక 2 బగారా ఆకులు, లవంగాలు 4, సాజీరా తగ్గినంత. అండ్ ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా ఒక 20% వేసేసేయాలి. అండ్ ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని తీసుకొని ఈ మిక్చర్లో కలపాలి కొంచెం. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ దీంట్లో పెరుగు కూడా కావాలంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ముక్కకి మంచిగా పట్టుకునే వరకు కలపాలి. పెరుగు తగినంత పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఉంటుంది. అండ్ అలాగే గ్రేవీ కూడా, మసాలా మనకి ఎక్కువ క్వాంటిటీలో అవుతుంది. సో ఇది బిర్యానీ క్వాంటిటీకి సరిపోయేటట్టు చేసుకోవాలన్నమాట. ఇదంతా మంచిగా కలుపుకొని కొద్దిసేపు సైడ్కి ఉంచి ఆ తర్వాత స్టవ్ వెలిగించి 60% చికెన్ని కుక్ చేసుకోవాలి. చికెన్ 60% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని ఒక బాండీలో వాటర్ బాయిల్ చేసుకొని దాంట్లో బగారా మసాలా యాడ్ చేసి కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా యాడ్ చేసి వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్లో కొద్దిగా నిమ్మకాయ రసం వేసి ఆ నిమ్మకాయని రైస్లోనే వేసేసేయాలి. దీనివల్ల రైస్ వైట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దీంట్లో సైడ్కి నెయ్యి వాడచ్చు. ఇక్కడ మాకు నెయ్యి లేదు కాబట్టి ఆయిల్ వాడుతున్నాం. బాండీ అంతా ఆయిల్ పెట్టేసి ఫస్ట్ స్టెప్ చికెన్ వేసుకోవాలి. ఇక్కడ మేము కొద్దిగా గ్రేవీ వేసేసి ఆ గ్రేవీ పైన ఫస్ట్ లేయర్ రైస్ వేస్తున్నాము.
ఫస్ట్ లేయర్ రైస్ వేసేసుకోవాలి. రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి లేయర్ లాగా. ఆ తర్వాత రైస్ లేయర్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి దీనిపైన. ఇట్లా లేయర్గా ఎన్ని లేయర్స్ వస్తాయి అన్ని లేయర్స్ వేయాలి. ఇది ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రైస్ లేయర్ అయిన తర్వాత ఇప్పుడు చికెన్, ఒక లేయర్ చికెన్ వేయాలి. ఈ చికెన్ ఆల్రెడీ 60% ఉడికింది కాబట్టి ఇక్కడ దమ్ పెట్టిన తర్వాత మిగతా 100% ఉడుకుతుంది అనమాట. దానివల్ల ముక్క అనేది ఈవెన్గా కరెక్ట్గా ఉడుకుతుంది. చికెన్ ఒక లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి. ఇలా ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి. లేయర్స్ అన్నీ అయిపోయిన తర్వాత పైనుంచి మళ్ళీ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని, కొత్తిమీర పుదీనా వేసుకొని, ఫుడ్ కలర్ కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసి దీనిపైన ఏదైనా బరువు పెట్టి దమ్, ఎయిర్ ప్రెషర్ బయటికి వెళ్ళకుండా దమ్ అయ్యేటట్టు, మంచిగా దమ్ అయ్యేటట్టు ఏదైనా బరువు పెట్టాలి. అండ్ లో ఫ్లేమ్లో 10 minutes పాటు పెట్టేసుకుంటే బిర్యానీ రెడీ. ఇట్లా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆ తర్వాత సర్వ్ చేసుకొని తినేయడమే. రైస్ కూడా ఎంత మంచిగా వచ్చింది చూడండి. అంతే.